ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 మందికి 57 లక్షల రూపాయల చెక్కులను వీఐపీ రోడ్లోని బాలినేని నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ లేని వారికి సొంత డబ్బులు పెట్టుకుని వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కొంతవరకు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని వారు సంప్రదిస్తే వైద్యం చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కొంతమందికి చెక్కులు రావడం జరిగింది. మొత్తం 57 లక్షలు మొత్తం అమౌంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి 62 మందికి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేపు ఒక 30 ఉన్నట్టున్నాయి. ఇంకా ఇంకొక 15 చెక్కులు ఉన్నాయి సార్. ఇంకా 16 లక్షల వేరే శాంక్షన్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు రాలేదు. వాళ్ళు కూడా పంపించి ఏర్పాటు చేస్తారు. ఏదైనా మామూలుగా అయితే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ రావటం లేదు. దానికోసం అని చెప్పి ఎట్లా ఉంటాయి కొంతమంది ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా చేసుకోకుండా ఉండటం వల్ల కొంతమందికి రాలేదు. అయినా కూడా మేము ప్రైవేట్ చేసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు అక్కడ కొంత ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తాను, ఏ పేషెంట్ అయినా కూడా ముందర బాగులేకపోతే ముందర మా దగ్గరికి వస్తే దానికి పరిష్కారం ముందర చూపిస్తాం. వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టడమో లేకపోతే సీఎం రిలీఫ్ ఎల్ఓసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఉపయోగం చేసుకుందాం. ముందరగా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ముందు మా దగ్గరికి వస్తే దానికి రెమెడీ చూపిస్తాం. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.